పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ మహాకృపను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. ఈ సమయంలో మీ సన్నిధిలో మేము సన్నిధిలో ఆరాధించటకు, స్తుతించటకు నాయన, మీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి, మీరిచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందరైతే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవించున్నారో వారు ఏ స్థలంలో ఉన్నా సరే మీరు కనికరించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకు స్తోత్రం. మీ నడిపింపులో, మీ మార్గంలో ప్రభా, మీ చిత్తంలో మేము జీవించినట్లుగా మీ కృప దయచేయండి, మీ కృప దయచేయండి. ఎందరైతే ప్రభా బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఇప్పుడే ప్రభు యేసుక్రీస్తు నామములో స్వస్థతను విడుదల చేస్తున్నాం. వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదల పొందుదురుగాక, ఆర్థికమైన ఇబ్బందుల నుండి విడుదల పొందుదురుగాక. దేవా, గొప్ప శక్తిని, బలమును, అభిషేకమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యేసుక్రీస్తు యొక్క నామములో ప్రకటిస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాం. మీ చిత్తములో మమ్మల్ని నడిపించండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దయచేసి గమనించండి. కీర్తనలు 133వ కీర్తన మరియు 134వ కీర్తన చదువుకుందాం. 133, 134 కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమని ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అతడు నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 134 కీర్తన చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా,
మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోను నుండి నిన్ను ఆశీర్వదించునుగాక.